ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయనను ఉపసంహరించుకోవడం జరిగింది. సో ఓవరాల్గా వీటన్నిటి గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి భాష పాప ఆయన చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు సార్. ఆయన ఏమి అల్లటప్ప వ్యక్తి కాదు, చాలా అనుభవజ్ఞులు. గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసినారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా మంచి అభిప్రాయం ఉంది. అదే మాదిరిగా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా, లేకపోతే కంప్లైంట్లు ఇస్తాం, ఎఫ్ఐఆర్లు చేస్తాం, ఇది ఓకే, ఇది బాగుంది, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. కానీ వాళ్ళ బ్యాచ్ ని దించేస్తారు సార్. ఆ బ్యాచ్ ఎలా అంటే ఆయనకి కండవాలు కప్పేస్తారు. గతంలో మీకు చూసినారో లేదో, నా ప్రతి ప్రొఫైల్ ఫోటోలోనూ కండవా ఉంటది సార్. ఆయన విశ్లేషకుడు, నేను న్యాయవాదులు, మేము కండవాలు కప్పుకోం. కానీ ఒక వ్యక్తి చేసిన పనులు మంచి అయితే మంచి అని చెప్తాం, చెడైతే చెడని చెప్తాం. సో అలా కండవాలు ఆయనకు కూడా పాపం బాగా కప్పేసినారు సార్. ట్రోల్ చేసేసినారు సార్. వైసీఎం పేటీఎం బ్యాచ్ అన్నారు సార్. వైసీఎం దగ్గర చిల్లర ఏరుకుంటున్నాడు అన్నారు సార్. అబ్బా ఆయనే ఇందాక చెప్తున్నారు ఒక వీడియోలో, అసలు ఆ దుర్భాషలు, ఆ సంభాషణలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత దారుణమైన పదజాలం నేను ఎక్కడ బూతులు మాట్లాడలేదే. ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే అది వెనక తీసుకుంటానో, మీరెలా తెలుసనో, ఎవరు చెప్పినారనో అడగాలి. ఇది భాష. అంతేకాని మీ బ్యాచ్ ని దించేసి అలా మాట్లాడితే వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇస్తే 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది తెలుసా. కానీ మీరు నా మీద ఇచ్చిన కంప్లైంట్ ని కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేరు. అయినా సరే ఈ గొడవని పెద్ద చేయడం నాకు ఇష్టం లేక ఈ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు సార్. సార్ ఈ మధ్య కాలంలో భాష అనే వ్యక్తి కూడా ఒక మీడియాలో వాయిస్ ఇచ్చినారు. అవును, మీరు వైసీపీ బ్యాచ్, వైసీపీ కోర్ కమిటీ వాళ్ళు ఎవరో నాకు చెప్పినారు, నేను అది నిరూపిస్తా, మీరు ఇది నిరూపించండి అంటూ కూడా ఏదో పదజాలం మాట్లాడినారు. వాళ్ళ గురించి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, మీకు గుర్తుందా సార్, గతంలో కేంద్ర నిఘా సమాచారాలు 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండా 2 చోట్ల ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి, కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. అది యథార్థం. కేంద్రంతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో, కానీ మోడీ గారితో కూడా. కానీ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, రాష్ట్రానికి అతన్ని ఎక్కడ ఒక పదవిలో కూడదు, ఒక పార్టీ ప్రెసిడెంట్. అయితే మాత్రం అమిత్ షా గారి ఇంటికి వెళ్తానో, ఆఫీస్కి వెళ్తానో, మోడీ గారి ఇంటికి వెళ్తానో, ఆఫీస్కి వెళ్తాను, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, భోజనం చేస్తామంటారు, నీకు ఏదైనా కావాలా, సెక్యూరిటీ కావాలా, ఇంకోటి కావాలా అని అడుగుతారేమో, బాగుంటుంది. కానీ కేంద్ర నిఘా సమాచారాలు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు మాట్లాడతారు? అంత విలువైన సమాచారాలని. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క ఆపరేషన్స్ జరుగుతాయండి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ లాగా ఇవన్నీ చేసేది కేంద్ర నిఘా సమాచారాలు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారో వారి భార్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. ఎన్ని రోజులకు వస్తారో కూడా చెప్పరు. అలా ఆశగా ఎదురు చూస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళలో సెకండ్ కేటగిరీలో ఉంటారండి కేంద్ర నిఘా సమాచారం. ఈ కేంద్ర నిఘా సమాచారాల నుంచే పాకిస్తాన్ మన మీద దాడి చేయబోతుంది, టెర్రరిస్టులు వస్తున్నారు, లేకపోతే అమెరికా మన మీద ఇలా చేస్తుంది, రూపాయి డాలర్ పడిపోతుంది, ఇవన్నీ కూడా కేంద్ర నిఘా సమాచారాలకే తెలుస్తాయి సార్. అయితే అటువంటి కేంద్ర నిఘా సమాచారాలు సొంత భార్య కూడా చెప్పని సమాచారాన్ని గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చెప్పినారట. ఎలా చెప్పినారు? పోనీ మీ రాష్ట్రంలో 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారని చెప్పారు. అదే మీరు ఎలక్షన్ పబ్లిసిటీలో కూడా చెప్పారు. అదేనా? కాదట. ఆ 30,000 పైచిలకు మంది ఏదైతే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారట. ఇది హైలైటెడ్ పాయింట్. రాష్ట్రంలో ఉండే అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా 30,000 పైచిలకు మంది ఎలా తప్పిపోయారు? రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసింది. నెలకి 5,000 జీతం. 5,000 జీతం ఇచ్చి ఒక ఉద్యోగి కూడా ఉండకూడదంటే అది ఉద్యోగస్తుడు కాదు, అతను వాలంటీర్. తనకి తాను వచ్చి సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఒక పదజాలం వాలంటీర్. మీరు చూస్తుంటారు కదా, ఎన్హెచ్ఆర్సీలో వాటిలో వీటిలో రెడ్ క్రాస్ దాంట్లో, బ్లూ క్రాస్ దాంట్లో అంతా వాలంటీర్లు ఉంటారు. సో అటువంటి వాలంటీర్ అనే పదాన్ని పెట్టారు. సరే 50 ఇళ్లకి ఒక వ్యక్తి సార్. ఈ 50 ఇళ్లకి అతనికి సత్సంబంధాలు కలిగి ఉంటాయి సార్. ఈ 50 ఇళ్లలో ఆడపిల్లల్ని దేశాలు దాటించడానికి మీకు తెలుసో లేదో సార్, మీరు ఒకసారి గ్రాఫ్ వేసుకోండి. వాలంటీర్ వ్యవస్థలో 90% మహిళలే ఉన్నారు సార్. ఎందుకంటే 5,000కి ఏ మగవాడు పని మానుకొని వాలంటీర్గా కూడా పనిచేయడు సార్. రోజు కూలీకి వెళ్తేనే 300, 400 వస్తాయి. అంతా కేవలం ఆడబిడ్డలే సార్. మీ ఇంట్లో అమ్మాయిని వాలంటీర్గా పెట్టండమ్మా, నెలకు ఒక 5,000 వస్తాయి. ఆ 50 ఏళ్లకే కదా ఏముంటది పని, మేము చూసుకుంటాంలే పెట్టండమ్మా అంటూ ఎంతో మంది దగ్గరుండి పెట్టించినారు కేవలం మహిళలని. 50 ఇళ్లకి ఒక వాలంటీర్. ఆ ఏరియాలోనే ఉంటారు ఆవిడ. పెళ్లి కానమ్మాయా, పెళ్ళైన వాళ్ళ, పెద్దవాళ్ళ, ఏదో ఒకళ్ళు పాపం వాలంటీర్. అటువంటి వాలంటీర్ల ద్వారా 30,000 పైచులకు ఆడబిడ్డలు దేశాలు దాటిపోతుంది. వాళ్ళ జిల్లా కూడా దాటిరారే.
వాలంటీర్లు ఆ మండలం, గ్రామం కూడా దాటిరారే. దేశాలు దాటి ఆడబిడ్డలను తరలిచ్చేస్తున్నారు. వీళ్ళే కారణం అంటూ ఏ ఆధారాలతో, ఏ శాంటిటిటీతో మీరు మాట్లాడారు సార్? గౌరవ డిప్యూటీ సీఎం సార్. అలా మాట్లాడొచ్చా సార్? ఆ! అసలు కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్పినియి సార్? మీకెందుకు చెప్పినియి సార్? అంటే ఏ రైట్‌తో మీరు అడిగినారు? ఏ రైట్‌తో అవి చెప్పినియి? మీరేమన్నా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయనకి కొంత చెప్పొచ్చేమో. ఆయన కూడా ఆ సమాచారాన్ని మీతో షేర్ చేసుకోరు గదా! పోనీ షేర్ చేసుకున్నా, "ఏమయ్యా మీ రాష్ట్రంలో 30,000 మంది దేశాలు దాటి ఎళ్ళిపోయారయ్యా" అంటారు. కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ. మన రాష్ట్రంలో ఉందని వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిచ్చేసినారని జెప్పారు. మళ్ళీ మీరే 2, 3 రోజుల్లో నేనెందుకమ్మా అలా అంటాను. ఎందుకంటే అప్పట్లో రంగవల్లి అని ఒక ఆవిడ వాలంటీర్ ఒక ఆవిడ విజయవాడలో కేసు వేసింది. సార్ మా గురించి అలా మాట్లాడారు సార్. సార్ అని. సో ఇప్పుడు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీరు అడిగినారు కదా! ఏ సమాచారం మేరకు చెప్పారు? నిరూపించండి. లేకపోతే వెనక్కి తీసుకోండి. అంతే కదా మీరడిగింది? ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని. ఇప్పుడు మీరు చెప్పండి. కేంద్ర నిఘా సమాచారాలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళెక్కడికెళ్తున్నారో చెప్పరే. ఏ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారో, ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆపరేషన్‌లో ఎవరెవరున్నారో చెప్పరే. అండర్ వరల్డ్ స్క్వాడ్‌గా పనిచేస్తారే వాళ్ళు. అటువంటి నిఘా సమాచారాలు, అంత విలువైన సమాచారాన్ని మీకెందుకు చెప్పినియి? మీకెందుకు చెప్పినియి? మీరు నిరూపించగలరా? పోనీ తప్పిపోయిన 30,000 మందిని 90% మహిళలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారా? అంటే ఒక మహిళలే ఇంకొక 30,000 పైచిలుకు మహిళల్ని దేశం దాటించేసినారా? అంటే మహిళలే మహిళల్ని దేశం దాటిచ్చేసినారు. అంటే 90% మహిళలు సార్, 10% మగవాళ్ళు సార్. సో, అంత పెద్ద నింద ఆయనే వేసేసినారు సార్. మళ్ళీ 3 రోజుల్లో మీకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తానమ్మా. మీ నోటి కాడ కూడా నేనెందుకు లాగుతానమ్మా అని ఆయనే అన్నారు. కానీ నిఘా సమాచారాలు వెనక్కి తీసుకోలేదు సార్. మీ ఉద్యోగాలు తీసేయను, మీ నోరు కొట్టను, 5కి 10 ఇస్తాను అన్నారు సార్. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలయిందో, ఎన్ని సంవత్సరాలయిందో మీరు చూడండి సార్. ఈ రోజు కూడా వాళ్ళని పలకరించే దిక్కు లేదు సార్. వాళ్ళ మీద అంత పెద్ద నింద వేసినారు. మహిళల మీద అంత పెద్ద నింద వేసినారు. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినయి అంటూ అంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినారు. నేను ఆయన్ని బూతులు తిట్టట్లా. ఆయన్ని తప్పుగా మాట్లాడట్లా. ఏ శాంటిటీతో మీరు ఆ మాట అన్నారు? అది మీరు నిరూపించగలరా? తప్పిపోయిన 30,000 పైచిలుకు ఆడబిడ్డల్ని మీరు వెనక్కి తీసుకురాగలరా? ప్రభుత్వంలో మీరే ఉన్నారు. సెంట్రల్‌తో సత్సాంగత్యంలో మీరే ఉన్నారు. మీరు వెనక్కి తీసుకురాగలరా? అదే మీరు గతంలో మాట్లాడిన మాట. జగన్ కేంద్రంతో నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తాను చూడు. కేంద్రంతో చెప్పి నిన్ను ఆట ఆడిస్తాను చూడు అన్నారు సార్. అంటే చిన్న పిల్లోడు సార్. ఎక్కడన్నా చిన్న పిల్లలు ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా పోట్లాడారనుకోండి, ఆగ్రా మా అమ్మతో చెప్తాను చూడరా, రేయ్ రారా మా నాన్నతో చెప్పి నీ పని చూపిస్తాను రారా, నీ పని చెప్తాను రా, మా నాన్న రానిరా నిన్ను ఆట ఆడిస్తాడు అంటూ సరదాగా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళేమి చేయలేనప్పుడు వాళ్ళ నాన్నతో చేపిద్దామన్న ఉద్దేశంతో సార్. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చినారు. జగన్ చూడు కేంద్రంతో చెప్పి నిన్ను ఆట ఆడించకపోతే జగన్ అని సవాలు ఇచ్చినారు సార్. అందుకే కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అందరూ అదే అనుకుంటారు. ఈసారి చెప్పేస్తాడు, ఈసారి ఆట ఆడిస్తాడు అనేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనతో ఉంటారు సార్. ఈవెన్ దో జనసేన వాళ్ళు కూడా. మళ్ళీ అమిత్ షా గారిని కలిసారు. ఈసారి అయిపోయాడు, జగన్ అరెస్ట్ చేసేస్తారు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా చేపిస్తాడు? లేదు మేడం, ఆయనే చెప్పాడు మేడం, ఒకప్పుడు ఆట ఆడిస్తాను కేంద్రంతో చెప్పని. ఇప్పుడు కేంద్రం అంది హై తుఫానీ హై అనింది కదా. ఇప్పుడు కేంద్రం ఆయన మాట వింటది కదా. కేంద్రం ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేసిద్ది కదా. అంటే జగన్ గారు అంటారు, నేనెందుకు అరెస్ట్ చేపిస్తా, నాకేం పని అరెస్ట్ చేయించడానికి. మంచిది. సో ఇక్కడ వాళ్ళ మాటని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి, ఏది బేషరతుగా క్షమాపణ చెప్పినారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నా. ఆ రోజు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసినారు కదా మీరు, ఏ ఆధారాలతో ఇచ్చారు? అలా ఇవ్వచ్చా? రాష్ట్రం మీద అంత నిందలు వేయచ్చా? పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది తప్పిపోయారు, అది కూడా వాలంటీర్ల ద్వారా అంటే మన రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో దిగజార్చడమే కదా. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3-4 వేలు మన వైపే చూస్తాయి సార్. మీరు ఈ రోజు ఆయన అడిగినారు, నాకు కొంచెం ఆలోచించగా గుర్తొచ్చింది ఆ రోజు ఆయన అన్నారు కదా అని సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక 8 మంత్స్ 9 మంత్స్ బ్యాక్ అనుకుంటాండి, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది సార్ ఒక వ్యక్తి మీద. అదేంటంటే అతను ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి సార్. ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లోడు అనుకుంటా. రాజకీయాల్లో ఉన్నాడు. ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. అయితే అతను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు సార్, లకారంతో ఒక పదాన్ని వాడి దాని కింద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, ఎక్కడున్నారో తీసుకురారా ముందు
అంటూ కూడా అవాకులు చవాకులు పేలినాడు సార్. ఆ ఒక్క మాటే చక్కగా అడిగినాడు. ముందు లకారంతో ఒక పదం వాడాడు సార్. అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. కానీ అతను ముందు లకారంతో పెట్టినటువంటి బూతు పదం తప్పు సార్. 11:45కి అతను ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టినట్టున్నాడు. ట్విట్టర్‌లోనో మరి ఫేస్‌బుక్‌లోనో నాకు గుర్తులేదు. అయితే నున్న పోలీసు వాళ్ళు అతని మీద కేసు నమోదు చేశారు సార్. ఇవాళ రేపు అతను తీసుకెళ్లి కుమ్మేస్తారన్న పరిస్థితుల్లో అతను ఒక టీడీపీ మినిస్టర్ తాలూకా వ్యక్తి ద్వారా నా దృష్టికొచ్చి, నా దగ్గరకొచ్చి నన్ను అడిగినారు. మేడం మీ కేసు మీరు తీసుకోండి అంటే, అప్పుడు నేను చెప్పిన నాన్నని తిట్టి ఆ కేసు నన్ను ఎలా తీసుకోమంటావురా? నువ్వు లకారంతో ఎందుకు తిట్టినావు? నీకు అంత అవసరమా? ఆయన ఆయన గెలవడనుకున్నావా అంటే, కాదండి. ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాకే అతను తిట్టాడన్నారు. ఓరేయ్ నాయన డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అంత మాట అన్నావురా? ఏమి ధైర్యం రా నీకంటే, అప్పుడు ఆ పిల్లగాడు చెప్పాడు, నేనేం అడిగినాను మేడం 30,000 పైచిలుకు తప్పిపోయాడన్నాడు కదా! తీసుకురమ్మన్నా. కాకపోతే కొంచెం తాగి ఎక్కువే 11:45 కదా పెట్టిన మెసేజ్ బూతు ఆ పదం ఒక్కటే వాడినానండి అన్నాడు. సో నాకనిపించింది పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? పోనీలే అతను పోలీసోళ్ళతో కొట్టించుకోవడం ఎందుకని ఆ సీఏ గారే నేనే అడిగినాను సార్. "ఏంటి రజనీ గారు మీ అన్నని అంత మాట అంటే కూడా మీరే అడ్డొస్తే ఎట్లా?" అంటే అన్నవాడు అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. కానీ అన్న పదం తప్పు సార్. ఏదైతే లకారంతో తిట్టడం తప్పు. కానీ అడిగిన ప్రశ్న కరెక్టే కదా సార్. మీకెప్పుడు అలా అడగాలనిపించలేదా? 30,000 పైచిలుకు తప్పిపోయారు కదా ఆడపిల్లలు. ఏరవి? ఎలా తప్పిపోయారు? ఇదంతా కరెక్టా కాదా అని మీకు అనిపించలేదా? అతను అడిగిన ప్రశ్న కరెక్టే తీసుకొచ్చుండాల్సింది వెనక్కి. ఆ రోజు స్టేట్మెంట్ చెప్పాం కదా! అని అతన్ని విడిపించినాను సార్. ఆ కారణం అతనికి ఏం చెప్పినానంటే ఇతను వైసీపీ కాదు సార్. ఎందుకంటే వైసీపీ అంటే ఇంకా తుక్కు రేలగొట్టే పరిస్థితి ఉంది. ఇతను అల్లు అర్జున్ అభిమాని సార్. పుష్ప అభిమాని. ఆ టైటిల్ కూడా పుష్ప అనేనో ఏదో ఉంది సార్ అక్కడ. పుష్ప అనే ఉంది. అయితే అల్లు అర్జున్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. పోనీలెండి సార్ పిచ్చుకల మీద ఎందుకు వదిలేయండి అంటూ అతన్ని బెయిల్ మీద 41 ఇచ్చి బయటికి తీసుకొచ్చినాను సార్. తీసుకొచ్చాక అతన్ని అడిగినాను అంత పెద్ద పదాన్ని ఎలా వాడినావంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో ఒకడు ప్రశ్నించాల్సిన ప్రశ్నే కదా! ఎవరు ప్రశ్నించరేంటి? నాకు తాగి ఎక్కువ గబుక్కున అడిగేసినాను మేడం. అడిగితే బానే ఉంది. ఆ బూతు తిట్టడమే తప్పయిపోయింది అని చెప్పినాడు సార్. అప్పుడు నాకనిపించింది. అంటే ఇవాళ రేపైనా ఎవరో ఒకళ్ళు అడగాలి కదా! ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏ ధైర్యంతో చెప్పినారు? ఏ ప్రూఫ్‌తో మాట్లాడినాడు? ఎవరు చెప్పినారు చెప్పండి అన్నారు కదా! ఇప్పుడు మీరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పండి. ఎవరు చెప్పినారు? కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్తారు? అసలు ఆళ్ళు చెప్పచ్చా? చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి తెలుసా? వాళ్ళలా చెప్పినా వాళ్ళ పేర్లు చెప్పి మీరు చెప్పకూడదు కదా! మూడో కంటికి తెలియకుండా మాట్లాడుకోవాల్సిన విషయాన్ని 30,000 మంది తప్పిపోయారని చెప్పి వారాహి మీదెక్కి మీరు మాట్లాడడం కరెక్టా? పోనీ తప్పిపోయారేమో వెతికి తీసుకురావచ్చు కదా! తప్పిపోవడానికి కావాలంటారు వాలంటీర్ వ్యవస్థలంట. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిస్తున్నారంట. ఎంత పెద్ద అబద్ధం సార్ ఇది. ఎంత పెద్ద స్టేట్‌మెంట్ సార్ ఇది. ఇక్కడ ఉండే మహిళలు మొత్తం 90% మహిళలు వాలంటీర్. అక్కడ తప్పిపోయింది మహిళలు. ఒక మహిళల్నే తప్పిచ్చారంటూ మీ చేతికి మట్టంటించుకోకుండా గొప్ప ప్రచారంతో రాజకీయం చేసేసినారు. కర్నూలులో కవాతులు చేసి సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాను జగన్. ఒక తల్లికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేవా జగన్ అని అడిగేసినారు. మీరేం ప్రశ్నించినారు? ప్రశ్నించడానికి లేదమ్మా అది కోర్టులో నడుస్తున్న కేసు అన్నారు. మరి అవతలోడు కూడా అందుకే ప్రశ్నించలేదేమో మనకేం తెలుసు? తెలీదు కదా! అంటే మన దాకా వస్తే ఒకటి, వాళ్ళ దాకా వస్తే మరొకటి అంటే అవ్వదు కదా సార్. సో దయచేసి ఆయన అరెస్ట్‌ని మనం ఖండించకపోయినా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బేషరతుగా వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడిగే ధైర్యం వైసీపీలో ఉండే మినిస్టర్లకో, వైసీపీ నాయకులకో లేదు కాబట్టి, మీరు గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, ఇటువంటి స్టేట్మెంట్‌లు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఆచితూచి ఆధారాలతో ఇవ్వండి. ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిఘా సమాచారాలు ఇంకా కూడా మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారని ఒక ఫిగర్ ఇస్తది. ఇంతమందని. వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అని చెప్పిన చరిత్ర ఎప్పుడూ లేదు. కానీ మీకు చెప్పినయి చెవులో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారని. అదేంటో మాకర్థం కాల. పాపం. మన కళ్ళ ముందు వాళ్ళే. మన వాలంటీర్లు, మన ఇళ్లలో పిల్లలు, మన సందుల్లో, గొంతుల్లో పిల్లలు. చక్కటి చదువుకున్న పిల్లలు. వాళ్ళ మీద అంత పెద్ద నిందేసేసినారు. కరోనా టైంలో మీరు ఎక్కడో తెలంగాణలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీకు కూడా కరోనా వచ్చింది. మీరు చాలా ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటకొచ్చారు. మీరు తొందరగా కోలుకోవాలని మేమందరం భావించాం. మీరు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఎంతో మంది చనిపోతే, ఆ కరోనాలో కూడా ప్రాణాలకు తెగించి ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళ భర్తని, బిడ్డని అక్కడ పెట్టి వీళ్ళకి సరుకులు, కూరగాయలు ఇచ్చి దేశ విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారు, హైదరాబాద్ నుంచి ఎవరెవరు వచ్చారు, మీకు వ్యాక్సిన్ అందిందా, మీకు బ్లీచింగ్ వేసుకున్నారా, మీకు పారాసెటమాల్ అందిందా, మీకు ట్రీట్మెంట్‌కి వచ్చారా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, మీకు కరోనా వచ్చిందా, మీరు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి. ఇవన్నీ పని చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు వేసిన అతి పెద్ద అమానుషమైన నింద
వీళ్ళే వీళ్ళే ఆడబిడ్డల్ని దేశాలు దాటిచ్చినారు అని ఆధారాలు లేవు. కేంద్ర నిఘా సమాచారాలు ఎంతవరకు చెప్పినాయో తెలియదు. ఈ రోజుకి తప్పిపోయిన ఆడబిడ్డల వెనక్కి తీసుకురాలేదు. ఆఖరికి తాగుబోతులు తాగి నిజాలు మాట్లాడతారన్నట్టుగా వాడు తాగి 11:45కి పెట్టిన స్టేట్మెంట్ ఆ పిల్లగాడు. తప్పిపోయిన వాళ్ళని పట్టక తెచ్చావా అని ఒక డిప్యూటీ సీఎంనే ప్రశ్నించినాడు. అంత మాత్రం ప్రశ్న ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ప్రశ్నించలేకపోయారు. బేషరతుగా మీరు అన్న మాటని వెనక్కి తీసుకోమని మిమ్మల్ని అడగలేకపోయారు, లేదా ఆధారాలతో నిరూపించమని మిమ్మల్ని అడగలేకపోయారు. ఇది వ్యవస్థ, ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇలా నడుస్తుంది సార్. సో దయచేసి మేధావులు వారి అమూల్యమైన గొంతుని వినిపించాలి, తప్పుని ప్రశ్నించాలి. దాని పర్యవసానం ఏవైనా జరగనివ్వండి. కన్నా రజనీ గారికి వైసీపీ కండవా కప్పనివ్వండి, వైసీపీ కిరీటాలు పెట్టనివ్వండి, బూతులు పెట్టనివ్వండి, ఇంకొకటి చేయనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను అడిగిన ప్రశ్నలో బూతులు లేవు కదా. మీరన్న మాటల్ని మీకే చెప్పినాం. ఏ ఆధారాలతో మీరన్నారు? బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారా? తప్పిపోయిన ఆడపిల్లల్ని వెనక్కి తెస్తారా? ఏ వాలంటీర్లు దేశాలు దాటిచ్చినాయి? ఇన్ని వేల మంది ఉన్నారు కదా వాలంటీర్లు, ఎంతమంది దాటిచ్చినారు? ఎంతమంది ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు? పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి సార్. నోటి మాటే కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న మీరు నోటి మాటతో అన్ని మాటలు మాట్లాడితే ఒక అనలిస్టు, ఒక ప్రొఫెసరు, వయసు రీత్యా పెద్దవాడు ఏదో కొద్దో గొప్ప పావల % ఆధారం లేకుండా అలా మాట్లాడు కదా. అందులో మీరు తేపకి జగన్ నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో చెప్పి నేను ఆటలాడిస్తానంటే వెళ్ళిన ప్రతిసారి కేంద్రంతో ఇదే చెప్తారేమో అని ఆశిస్తున్నారు. మీరు చెప్పరని, జగన్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం మీకు లేదని, జగన్ గారి జోలికి మీరు వెళ్ళదలుచుకోలేదని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. మీరు అరెస్ట్ చేయించరు. మీరు అరెస్ట్ చేయించినప్పుడు, మీకు అరెస్ట్ చేయించే అధికారం మీకు లేదనుకున్నప్పుడు, కేసులు కోర్టులు చూసుకోవాలి, సెంట్రల్ సిబిఐ చూసుకోవాలి, మాకేం పని అని మీరు అంటున్నప్పుడు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను తలుచుకుంటే నేను అరెస్ట్ చేయగలను, వద్దనుకుంటే ఆగగలను. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు జగన్ అరెస్ట్ చేయొద్దని, అందుకే వదిలేశాను అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు. అప్పుడు ఆయనకి చెప్పుండాల్సింది, సార్ మన ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పరిపాలన చేయాలి కానీ జగన్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం మనకేంటి? సెంట్రల్ చూసుకుంటది కదా. మీరు అలా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు? పబ్లిక్ చూస్తుండగా నేను తలుచుకుంటా నేను అరెస్ట్ చేయగలను, కానీ ఎందుకులే అని వదిలేసినాను. పవన్ కళ్యాణ్ అడిగినా అతను కూడా అరెస్ట్ చేయొద్దులే అన్నాడు, అందుకే వదిలేసినాను. ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అధికారంతో మీరు మాట్లాడారు? ముఖ్యమంత్రి అయితే మీరు అరెస్ట్ చేయగలరా? ముఖ్యమంత్రి అయితే మీరు పేమెంట్ తీసుకొని అరెస్ట్ చేయకుండా ఉండగలరా? మీ పరిధి ఎంతవరకు? ఇలాంటివి ఇమీడియట్ గా స్పీకర్ అనుభవం గల వ్యక్తులు, నాదెండ్ల మనోహర్ గారు వెంటనే సీఎం గారికి చెప్పు ఉండాల్సింది. సార్ అలాంటి స్టేట్మెంట్ మనం చేయకూడదు సార్, తప్పు సార్, మనకేముంటది సార్ అధికారం, సెంట్రల్ చూసుకుంటది అని చక్కటి భావజాలంతో బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎలా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్పారో అలాగే సీఎం గారికి చెప్పాలా. మనం అలా కూడా బలేవాళ్ళ సార్, బలేవాళ్ళ, నేను స్పీకర్ గా ఉన్నాను, మీకు తెలియదు నేను స్పీకర్ గా ఉన్నానని చెప్పాల్సిన ఆయన అంటాడు నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు తెలిసిలేకపోయి పనిచేసుకోవాలి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆచి తూచి అందరూ మాట్లాడితే బాగుంటుంది. ఒకళ్ళు మాట్లాడగానే అలా ఎలా మాట్లాడతారు రజనీ గారు అంటూ నా మీద, అలా మాట్లాడతారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మీద, అలా మా మీద పడే బదులు ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఏ సమాధానాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలడా? ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినాయి అని చెప్పచ్చా? అతనికి ఎందుకు చెప్తాయి? అతనితో ఎందుకు మాట్లాడతాయి? అసలు ఎవరెవరు అధికారులు ఉన్నారో తెలుసా అతనికి? సో ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మనమేంటి, 1,000 ఇటు చూపిస్తున్నాం, 4,000 మన వైపు చూస్తే, 4,000 మన వైపు చూస్తే. సో ఒకటే సార్, మనం ఎక్కడ ఎవరిని బూతులు తెట్లా ఆయన అన్నప్పుడు మరి మీరేంటి? హింసా రాజకీయాలను ఆయన్ని గొడ్డలి పార్టీ అన్నప్పుడు మరి మీదేం పార్టీ? గన్ కల్చర్ ఎవరిది? రంగా గారిని చావు కారణం ఎవరు? మీ టైంలో జరిగింది. రాజారెడ్డి గారి చావు కారణం ఎవరు? మీ టైంలో జరిగింది. ఎవరెవరు చంపించినారో ఈ రోజుకి బ్రతికి బయట తిరుగుతున్నారంటే జగన్ రెడ్డి అనేవాడు అలాంటి వాడు కాదు అని మీరు నమ్మండి. నా తాతని చంపినోడు నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు, నా తాతని చంపినోడు టీడీపీ పార్టీలో ఉన్నాడు అంటే జగన్ ఓపిగ్గా ఎందుకున్నాడంటే నేను పరిపాలన చేయడానికి వచ్చాను కానీ హింసా రాజకీయాలు చేయడానికి కాదు అని నన్ను నమ్మండి. గుర్తుపెట్టుకో, మీలాగా నేను చేయదలిస్తే 5 నిమిషాలు, మీలాగా నేను ఎప్పటికీ చేసే ఉద్దేశం లేదు. నేను ప్రజలకి పరిపాలన అందించడానికి వచ్చాను అంటూ చక్కటి పదజాలంతో ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో అవతల వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ వివరణ అందించినందుకు ధన్యవాదాలు.